కంగువ. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరపై ఎంత గ్రాండ్గా కనిపించినా, ఎంత ఖర్చు పెట్టినా కథా కథనం బలంగా లేకపోతే మొదటి రోజే తట్టాబుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు సినిమా ఎలా ఉన్నా కనీసం ఒక 4 రోజులైనా ఆడేదేమో కానీ ఇప్పుడు మొదటి షోనే మొత్తం చెప్పేస్తోంది. రెండో షోకి వెళ్లాలా వద్దా అని. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత సూర్య, దర్శకుడు శివ తెరకెక్కించిన కంగువ చిత్రం గత ఏడాది దీపావళి కానుకగా హై ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు 300 కోట్లతో 3 సంవత్సరాల పాటు షూట్ జరుపుకున్న ఈ చిత్రం మొదటి ఆటకే విపరీతమైన నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అసలు ఇందులో సూర్య ఎలా నటించాడు, దర్శకుడు శివ ఎలా తెరకెక్కించాడు, ఇందులో కథ లేదు, కథనం లేదు, మ్యూజిక్తో దేవిశ్రీ ప్రసాద్ కూడా డిసప్పాయింట్ చేశాడని ఇలా విపరీతమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుని భారీ నష్టాల్ని కంగువా చవి చూసింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన పెద్దగా ప్రేక్షకాదరణ లభించలేదు. మెల్లిగా ఈ సినిమా గురించి మర్చిపోతున్న సమయంలో అందరినీ అంతర్జాతీయ స్థాయిలో షాక్ చేస్తూ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అది కూడా అంతర్జాతీయ స్థాయి ఆస్కర్ సంస్థ ఈ షాకింగ్ న్యూస్ తెలిపింది. ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా మన దేశం నుండి ఆస్కర్ అవార్డుల బరిలో నిలిచి ఆశ్చర్యపరిచింది. 2024 సంవత్సరానికి ఆస్కర్ అవార్డులకు అర్హత కలిగిన 323 చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. వీటిలో 207 చిత్రాలు ఉత్తమ చిత్ర అవార్డు కోసం పోటీ పడుతుండగా కంగువాతో సహా 6 భారతీయ సినిమాలు స్టార్ లిస్ట్ లో స్థానం పొందాయి. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ఆడు జీవితం కూడా ఈ వరుసలో ఉంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది. మరో మలయాళ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, హిందీ సినిమాలు సంతోష్, వీర్ సావర్కర్తో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెరకెక్కిన గర్ల్స్ విల్ బి గర్ల్స్ ఈ వరుసలో ఉన్నాయి. కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ చిత్రం ఆస్కర్ షార్ట్ లిస్ట్లో స్థానం దక్కించుకోలేకపోయింది. ఇక జనవరి 8 నుండి 12 వరకు షార్ట్ లిస్ట్ అయిన సినిమాల్లో నుంచి ఆస్కర్ ఫైనల్ నామినేషన్ను ఫైనల్ చేస్తారు. జనవరి 17న తుది నామినేషన్స్ ప్రకటిస్తారు. మరి ఈ 6 చిత్రాల్లో దేనికైనా నామినేషన్ లభిస్తుందేమో చూడాలి. ఒకవేళ కంగువా మళ్ళీ ఆశ్చర్యపరుస్తూ నామినేషన్లో నిలిచి ఆస్కర్ అవార్డు పొందగలిగితే మాత్రం కంగువ చిత్రానికి లభించే అత్యంత గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సినిమా కథా కథనంలో, దర్శకత్వంలో కొన్ని లోపాలు ఉన్నాయేమో కానీ సూర్య నటనకు, ఆయన పడిన కష్టానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. చాలా మంది తెలుగు, తమిళ ప్రేక్షకులు సూర్య నటన అద్భుతంగా ఉందని, తన పాత్ర మేరకు న్యాయం చేశాడని ప్రశంసలతో కొనియాడారు. మరి సూర్య కష్టానికైనా ఈ సినిమా నామినేషన్స్ వరకైనా వెళ్లి ఆస్కర్ నిర్వాహకుల చేత కొద్దిగా అయినా మెప్పు పొందితే సూర్య కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు అవుతుంది.